అధ్యక్ష, నిజంగా యనమల రామకృష్ణ గారు మాట్లాడిన మాటలు నిజంగా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, ప్రతిరోజు అధ్యక్ష సభ జరగకుండా చేయడానికి ఏం చేయాలి అన్నట్టుగా జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి ఎజెండా, అంబేద్కర్ గారి విషయం ఎజెండాలో లేకపోయినా అంబేద్కర్ గారిని తీసుకొచ్చారు. ఆ రోజు కారణం సభ జరగకూడదు, కారణం సెక్స్ రాకెట్ విషయం మీద చర్చ జరగకూడదు. చివరకు ఈ సభ జరగకుండా చేయాలి అన్న ఆలోచనలు ఎంత అన్యాయంగా ఉన్నాయనంటే, ఇవాళ రూల్స్కు వ్యతిరేకంగా ఒక మహిళా శాసనసభ్యురాల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసి ఈ పర్టికులర్ ఇష్యూనే పెద్ద ఇష్యూగా చేయాలి అన్న ఆలోచనతో దీనివల్ల ఇంకా ప్రతిపక్షం ఖచ్చితంగా దీని మీదనే పట్టుబడుతుంది. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యురాలను అన్యాయంగా సంవత్సరం పాటు రూల్స్కు వ్యతిరేకంగా సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దీని మీదే పట్టుబడతారు. ఇక పట్టుబడితే ఇక ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరగదు అన్న కుయుక్తితో మళ్ళీ ఇది కూడా చేయడం జరిగింది. అధ్యక్ష నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళ అసెంబ్లీలో ఇవాళ ఈ శాసనసభలో ఉన్నది అటువైపు అధికార పక్షం, ఇటువైపు ప్రతిపక్షం. మేము తప్ప ఇక ఎవరు ప్రతిపక్షంగా ఇక్కడ ఎవరు లేరు. ఉన్న బీజేపీలు వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. కండువాలు ఆల్రెడీ తెలుగుదేశం కండువాలు వేసుకొని ఉన్నారు. ఇక మిగిలిందల్లా ఇక్కడ ఉండేదే అధికార పక్షం, ప్రతిపక్షం. వేరే పక్షాలు ఎక్కడా కూడా లేవు. అటువంటిది ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వకుండా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టు రూల్స్కి వ్యతిరేకంగా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇంకా తర్వాత సభ జరపడం ఎలా జరుపుతారు అధ్యక్ష? ఇది నాకు అర్థం కావడం లేదు. మీరు ప్రతిపక్షంగా మీకు ఇంత అవకాశాలు లేకపోతే ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడు ఇస్తున్నారు అధ్యక్ష? ప్లీజ్ 1 minute జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కేటగారికల్ గా సభ నడవము అని చెప్తున్నారు. మీరు అది చెప్పడం కరెక్ట్ కాదు. సభ నడవనివ్వండి, మీకు ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం, అన్నిటికంటే ప్రజలకు ఉపయోగం అని నేను చెప్తుంటే మీరు నడవనివ్వని మీరు చెప్తుంటే ఏం చేయాలో చెప్పండి.